guys, welcome back to my channel. This is Poojita. So నేను ఇవాల్టి వీడియో ఒకటి Q&A వీడియో చేయబోతున్నాను. లైక్ నేను 2 weeks బ్యాక్ అనుకుంటా నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో నన్ను క్వశ్చన్స్ అడగండి, నేను Q&A వీడియో చేస్తానని. మీలో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేశాను. సో వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మీరు క్వశ్చన్స్ అడిగారు, నేను ఆల్రెడీ ఆన్సర్స్ కూడా చేసేసాను. సో దాదాపు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో రెండు సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అడిగిన క్వశ్చన్స్తో వెళ్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సంహిత కేతవరపు. హాయ్ అక్క, ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? మీది లవ్ లేక అరేంజ్ మ్యారేజా? మీ మ్యారేజ్ స్టోరీ షేర్ చేయండి. సో ఫస్ట్ సంహిత, హలో. సో మా మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయిపోయింది. ఈ జూన్ వస్తే 4 years కంప్లీట్ అవుతుంది. అండ్ మాది వచ్చి అరేంజ్ మ్యారేజ్. అండ్ స్టోరీ ఏముంది, నార్మల్గా అన్ని అరేంజ్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయో అలాగే మాది కూడా జరిగింది. బట్ కార్తిక్ వచ్చి మాకు రిలేటివ్స్ అనమాట. మేము కార్తిక్ రిలేటివ్స్ అవుతాము. ఎలా అంటే మా నానమ్మ వాళ్ళ అన్న మనవడు వచ్చి కార్తిక్. సో చాలా క్లోజ్ రిలేటివ్స్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ కలుస్తూనే ఉంటారు. బట్ నేను కార్తిక్ వచ్చి ఎక్కువగా మేము ఎప్పుడు చూసుకోలేదన్నమాట. సో ఇంకా మా మ్యారేజ్ టైంలో అంటే కొంచెం ఇద్దరము ఇంకా మ్యారేజ్ చేయాలి అనే టైంలో మా నాన్నమ్మకి ఎప్పటి నుంచో ఉందంట, లైక్ నన్ను కార్తిక్కి ఇచ్చి చెయ్యాలి అని. సో తను తీసుకెళ్ళి మా డాడీకి అండ్ వాళ్ళ అన్నకి ఇద్దరికి వచ్చి ప్రపోజల్ అంటే చెప్పింది అనమాట. నాకు ఇలా ఉంది ఏంటి అంటే వాళ్ళు కూడా ఓకే బాగుంటుంది అని అనుకున్నారు. సో అలా మా మ్యారేజ్ అయింది. అదే మా మ్యారేజ్ స్టోరీ. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో, లైక్ చాలా మంది అడిగారు ఇది. చాలా లైక్ ఈ సంహిత దానికైతే 20 likes ఉన్నాయి. నెక్స్ట్ అరుణారెడ్డి. హాయ్ పూజిత, హౌ ఆర్ యూ? హలో అరుణ, ఐఎమ్ గుడ్. Can you do a video in detail on how to start a YouTube channel? సో డెఫినెట్గా నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనే వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు ఇంకా ఇది టైం కాదని అనుకుంటున్నాను. జస్ట్ నాకు ఓన్లీ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా నేను చాలా అచీవ్ చేయాలి. సో ఇంకొంచెం టార్గెట్ రీచ్ అయినాక తప్పకుండా ఈ వీడియో చేస్తాను. వెంకట్ రమణ, అక్క యువర్ క్వాలిఫికేషన్. సో వెంకట నా క్వాలిఫికేషన్ వచ్చి నేను ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. షోకి ఖునాయన్, సారీ మీ నేమ్ రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే. హాయ్ అక్క, ఐమ్ ఫ్రమ్ గుంటూరు. హలో షోకి, I am following you from past 4 to 6 months. You're different from all YouTubers. Thank you so much. I suggest you one thing, as you're living in Canada, explore places, share each and everything to survive in Canada. It may helpful to them. This is just my suggestion, Akka. We support you forever and ever. So thank you so much. First of all, ఇంత పెద్ద క్వశ్చన్ అడిగినందుకు. డెఫినెట్గా నేను ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ వన్ థింగ్, ఇక్కడ వెదర్ అస్సలు బాగాలేదు. సో ఇప్పుడు వింటర్స్ కాబట్టి వింటర్స్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టం. అండ్ కార్తిక్కి 9 to 5 జాబ్ ఉంటుంది 6 days. సో ఎవ్రీడే బయటికి వెళ్ళలేను. నేను ఇంకా కార్ డ్రైవ్ చేయట్లేదు ఇక్కడ. సో ఫస్ట్ నేను నా లైసెన్స్ తెచ్చుకొని ఆ తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా, డౌన్ టౌన్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో మేబీ ఆ వీడియో మీరు తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. వివేర్, వాట్ ఈస్ యువర్ ఏజ్? ప్లీజ్ రిప్లై. సో ఐఎమ్ 24. కృష్ణప్రియ, how is your journey from India to Canada? So my journey is pretty good. ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి కెనడాకి 2018లో వచ్చాను. సో అప్పుడు కొంచెం భయపడ్డాను రావడానికి, బికాస్ ఫస్ట్ టైం కాబట్టి. బట్ ఈసారి వచ్చినప్పుడు ఇట్ వాస్ ప్రిటీ ఈజీ ఫర్ మీ, భయం ఏం లేదు. సో
అగైన్ కృష్ణప్రియ అనే అడుగుతుంది, అక్క మీ ఫేవరెట్ మూవీ ఏంటి ప్లీజ్ టెల్. టు బీ ఫ్రాంక్ నేను అసలు మూవీస్ చూడను. నేను ఏదైనా మూవీస్ చాలా బాగున్నాయి చూడాలి అంటే తప్ప నేను మూవీస్ ఏది పెద్దగా చూడను అనమాట. బట్ నాకు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు నాకు సడన్గా ఓయ్ మూవీ స్ట్రైక్ అయింది. నాకు నిజంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఓయ్. సో యా. రవి, మీరు మీ హస్బెండ్ ఏం చేస్తారు, లైక్ జాబ్ ఇన్ కెనడా? సో మా హస్బెండ్ వచ్చి ఫార్మసిస్ట్ అండ్ నేను యూట్యూబర్. అలియా మీ మ్యారేజ్ స్టోరీ పెట్టండి, ఆల్రెడీ షేర్ చేశాను. రమ్యశ్రీ, లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అయితే ఫస్ట్ ఎవర్ ప్రపోజ్ చేశారు. మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఇన్స్పిరేషన్ ఎవరు? వావ్, గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే, దో అరేంజ్ మ్యారేజ్ అయినా ప్రపోజ్ చేశాడు కార్తిక్ నాకు నా ఎంగేజ్మెంట్ అప్పుడు. అండ్ ఎవ్రీడే మేము ప్రపోజ్ చేసుకుంటూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ నాకు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అనిపించింది అంటే, ఐ డోంట్ నో, నేను ర్యాండమ్గా ఆల్ ఆఫ్ సడన్ వన్ డే నేను యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను. బట్ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. నేను టీవీ కన్నా యూట్యూబ్ ఎక్కువ చూస్తాను అనమాట. సో నేను ఎక్కువ ఫారెన్ యూట్యూబర్ వీడియోస్ ఫాలో అయ్యేదాన్ని. అట్లా ర్యాండమ్ వన్ డే నేను 2015లో నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది ఇంకా నా ఛానల్లో ఉంది. చాలా ఫన్నీగా ఉంటుంది అది చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే నేను కార్తిక్కి చూపించాను, ఇద్దరం నవ్వుకున్నాం అనమాట. సో అట్లా నా యూట్యూబ్ జర్నీ నాకు తెలియకుండానే స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ 1 year నుంచి నేను మొత్తం కన్సిస్టెంట్గా యూట్యూబ్లో ఉన్నాను అనమాట. ఐఎమ్ లైకింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్. మహిత దుగ్గిరాల, అక్క మీ హస్బెండ్కి ఏదైనా రూల్స్ ఉన్నాయా, లైక్ నో వేరింగ్ దిస్ ఆర్ నో డూయింగ్ దిస్? సో మహిత, నో, ఐఎమ్ లక్కీ యాక్చువల్లీ. సో కార్తిక్ ఏది కూడా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఏమన్నాడు. నువ్వు ఏది చేస్తే నీకు రైట్ అనిపిస్తుంది, నీకు ఏది చేస్తే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని నీకు అనిపిస్తే నువ్వు అది చేయని అన్నాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బుజ్జి నిక్కి, హాయ్, హలో. Mahesh Nandan, do you have a child? No, not yet. Radhika Praveen, hi, where did you get your earrings? It's so beautiful. So I guess నేను కమ్యూనిటీ ట్యాబ్లో క్వశ్చన్స్ అడిగే ముందు ఒక పిక్చర్ని పోస్ట్ చేశాను. సో మేబీ అది చూసి నన్ను ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. సో నేను నా ఇయర్ రింగ్స్ వచ్చి ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్. సో ఇది నేను వైలెట్ అండ్ పర్పుల్లో కొన్నాను. ఇది నా కజిన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో యా. ప్రశాంతి మావురి, అబౌట్ కెనడా వెదర్, ఎక్స్పెన్సెస్, స్టడీ, లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియా ఇన్ కెనడా ప్లీజ్. డెఫినెట్లీ నేను ఒక వీడియో నేను షేర్ చేసుకుంటాను మీతో. సో వెయిట్ చేస్తూ ఉండండి, వెరీ సూన్. చోటీ రాక్, హాయ్, మీరు బ్యూటీషియన్ చేశారు కదా, ఐ వాంట్ డీటెయిల్స్, మీన్స్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్, సో ప్లీజ్ టెల్. సో చోటీ, నేను బ్యూటీషియన్ చేయలేదు, నేను ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. సో నా కోర్స్ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను, బట్ నేను మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చి నా మేకప్ కోర్స్ SBS లో చేశాను, స్టైలిషియస్ బై శామ్. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ వీళ్ళని సర్చ్ చేస్తే, SBS అని సర్చ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అడ్రస్ ఉంటుంది అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ మీరు అడగొచ్చు. సో యా. మాధురి భాస్కర్, లుకింగ్ గార్జియస్, థ్యాంక్ యూ సో మచ్. సాయి శేఖర్, అక్క మీరు మేకప్ కోర్స్ చేశారు కదా, దాని గురించి చెప్పండి, ప్రొసీజర్ చెప్పండి అక్క, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఇందాక షేర్ చేసుకున్నాను. బట్ నా ఒక డీటెయిల్ వీడియో ఉంది, నేను గ్రాడ్యుయేట్ అయిన వీడియో SBS. సో అదొకసారి మీరు చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. నేను అక్కడ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నాను. ఉషా చౌదరి, మీ వార్డ్రోబ్ కలెక్షన్ గురించి చెప్పండి, ఎక్కడ కొంటారు డ్రెస్సెస్ అండ్ ఆల్ అని చెప్పండి. సో టు బీ ఫ్రాంక్, నా ఎవ్రీడే వార్డ్రోబ్ అయితే చాలా చాలా బోరింగ్ ఉంటుంది, క్యాజువల్ వార్డ్రోబ్. నేను చాలా సింపుల్గా ఉంటాను. సో ఇంకా నా పార్టీ డ్రెస్సెస్ వచ్చేసి ఇవన్నీ నాకు నేను కస్టమైజ్ నా ఓన్గా నేను డిజైన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము.
ఇంతకు ముందు దాకా నేను నా ఓన్గా డిజైన్ చేసుకునేదాన్ని, బట్ తర్వాత నేను ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పడుతూ ఉంటాయి కదా, సో అక్కడ నేను డిజైనర్ డ్రెస్సెస్ కొనుక్కుంటూ ఉంటాను. నెక్స్ట్ Sirisha Ali, do you miss home food? What's your husband favorite dish? Oh my god, I miss home food. In fact, ఇప్పుడు నాకు హోమ్ ఫుడ్ అంటే మళ్ళీ ఇండియా వెళ్ళిపోయి తినేయాలనిపిస్తుంది. సో నా హస్బెండ్ ఫేవరెట్ డిష్ వచ్చి పచ్చి కారం, లైక్ రోడ్ పచ్చడి అంటారు కదా, టమాటా పచ్చిమిర్చి. సో ఎవ్రీడే పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తింటాడు, ఆయనకు చాలా ఇష్టం అది. హనీ డాల్స్, when are you born? You look just like my sister. Thank you so much for the compliment. I am 94 born. Shweta Prasad, hi Poojita, my marriage story share cheyandi. Shweta already share chesanu. Ragini Nelly, please blender ela use cheyalo cheppandi. నేను చాలా సార్లు అడిగాను. I'm really sorry Ragini. నేను డెఫినెట్గా వీడియో చేస్తాను, బికాస్ మొన్నటిదాకా నా స్కిన్ అస్సలు బాగాలేదు, అందుకనే నేను మేకప్ కొంచెం దూరం పెట్టాను. బట్ నేను మళ్ళీ ఇప్పుడే నా స్కిన్ రికవర్ అవుతుంది. సో నేను డెఫినెట్గా మేకప్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా మీ వీడియో నేను ఫస్ట్ నేను చేసే వీడియో బ్లెండర్ వీడియోనే చేస్తాను. ఐఎమ్ రియలీ సారీ, కొంచెం లేట్ చేశాను. లావణ్య దేవి, వావ్ డామ్ క్యూట్ అక్క నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. పూజితా రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఫై, నీ నేమ్ నా నేమ్ ఒకటే. హాయ్ అక్క, లుకింగ్ గార్జియస్, నీడ్ యువర్ మ్యారేజ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. నా మ్యారేజ్ స్టోరీ ఆల్రెడీ షేర్ చేశాను. మౌనిక మౌని, హాయ్ అక్క, ఐఎమ్ a big fan of you. Please say hi అక్క. మౌనిక, హెల్లో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. Rishika Rishi, super sis, thank you. Neelima Malini, hi Poojita, your dresses are super, thank you so much. Gujetti Anjali, hi akka, hello. Sujata super ga unnaru sis, dress ekkada తీసుకుంటారు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎక్కడ తీసుకుంటాను అనేది. Hello, I'm new subscriber. I wish everything goes well and smooth. All the very best. Thank you so much. Chandrika Srinivas, hi akka, super look, చాలా బాగున్నారు మీరు. అక్కడ టాల్ గర్ల్స్ కి ఎలాంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయో చెప్పండి. మీరు షార్ట్ గర్ల్స్ కి వీడియో చేశారు కదా, అలా టాల్ గర్ల్స్ కి కూడా చేయండి. తప్పకుండా చేస్తాను. ఎస్, నేను షార్ట్ గర్ల్స్కి వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. అండ్ నేను టాల్ గర్ల్స్కి కూడా వీడియో చేస్తాను. నవీనా రెడ్డి, అక్క అక్కడి ప్లేసెస్ గురించి వీడియో చేయండి. డెఫినెట్గా తప్పకుండా వీడియోస్ చేస్తాను. స్వీటీ, హాయ్ అక్క, దిస్ ఇస్ స్వీటీ ఫ్రమ్ విజయవాడ. హలో స్వీటీ. తేజస్విని, మీరు యూస్ చేశాక మీకు మంచిగా అనిపించిన ఫౌండేషన్, బ్లష్, కాంపాక్ట్ పౌడర్, హైలైటర్, కౌంటోర్ చెప్పండి. సో నేను జనరలీ నార్మల్గా మేబ్లిన్ యూస్ చేస్తాను, బట్ మ్యాక్ కూడా యూస్ చేస్తాను. సో నాకు మ్యాక్ ఇష్టం, మేబ్లిన్ ఇష్టం. అండ్ బ్లషెస్లో వచ్చి నాకు రెవల్యూషన్ది ఒక ప్యాలెట్ ఉంటుంది. సో బ్లష్ ప్యాలెట్ నాకు చాలా ఇష్టము. అండ్ కాంపాక్ట్ వచ్చి నేను ఎవ్రీడేకి లాక్మీ 9to5 కాంపాక్ట్ సజెస్ట్ చేస్తాను. ఇట్స్ ది బెస్ట్. అండ్ హైలైటర్, టు బీ ఫ్రాంక్ నేను ఎక్కువ హైలైటర్స్ యూస్ చేయలేదు. సో నేను యూస్ చేసిన దాంట్లో ప్యాక్ హైలైటర్ ఇష్టం. అండ్ కౌంటర్, నేను అస్సలు కౌంటరింగ్ అనేది ఇష్టం ఉండదు. సో యా. నెక్స్ట్, హాయ్ వైష్ణవి, where did you study akka, and also నా పేరు మెన్షన్ చెప్పవా ప్లీజ్. హలో వైష్ణవి, where did you study అంటే నా స్కూల్ లేకపోతే నా కాలేజ్ ఏంటి, బట్ నేను 3 చెప్తాను. నా స్కూలింగ్ వచ్చి, ఓ మై గాడ్, నేను చాలా స్కూల్స్లో చదివాను, బట్ నా 10th ఎక్కడ చేశాను అనేది నేను క్యాజల్ టౌన్లో చేశాను, మోతీనగర్లో. అండ్ నా కాలేజ్ వచ్చి, ఇంటర్ వచ్చి శ్రీ చైతన్య. నేను బైపీసీ స్టూడెంట్ని, నేను హాస్టల్లో ఉండే అనమాట. అండ్ నా
ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చి నేను హ్యామ్స్టిక్లో చేశాను. అండ్ ఎస్ నీ పేరు మెన్షన్ చేశాను వైష్ణవి. సో యా దట్స్ ఇట్ గైస్. హోప్ఫుల్లీ మీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా Q&A చేసినప్పుడు తప్పకుండా మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.